शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्याशु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठ कामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। अस्मत्श्रीगुरु चरणारविन्दाभ्यां नमः। नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यम् श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्त्रोटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున వారు అవతరించటం, తర్వాత గోవింద భగవత్పాదుల వారి దగ్గరికి వెళ్ళి ఆశ్రమ స్వీకారం చేయటం, ఆ తదుపరి వారు ఆదేశం మేరకు, గురువుల యొక్క ఆదేశం మేరకు కాశీనగరానికి వెళ్ళటం, విశ్వేశ్వరుల యొక్క దర్శనం చేసుకోవటం, అద్వైత మతాన్ని స్థాపించాలి అని పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది అక్కడి నుంచి వారు బదరికా క్షేత్రానికి వెళ్ళారు అని చెప్పుకున్నాం. ఆ బదరికి వెళ్ళినటువంటి సమయంలో వారి యొక్క వయస్సు 12 సంవత్సరములు. హిమాలయాల్లోని అనేక మంది బ్రహ్మర్షులతో కలిసి ఉపనిషద్ రహస్యాలు, ఉపనిషద్ భాష్యములు గురించి చర్చించి అనేక కోణాల నుంచి సమగ్రమైనటువంటి విషయాలన్నీ కూడాను తెలుసుకొని ఆదిశంకర భగవత్పాదుల వారు బ్రహ్మసూత్ర భాష్యం రచించారు. అదీకాక ఆయన మొత్తం 18 భాష్యాలు వ్రాశారు. అదికాక 40 ప్రకరణ గ్రంథాలు కూడా రచించారు. అలాగే యుక్తి అనగా తర్కవాదంలో కానీ ప్రామాణికవాదంలో కానీ శంకరులు యొక్క ప్రస్థానత్రయ భాష్యాన్ని, సూత్రభాష్యం, అలాగే దశోపనిషద్ భాష్యం, గీతాభాష్యం మించినటువంటి గ్రంథాలు ప్రపంచంలో నాటికి నేటికి ఏనాటికి కూడా నా భూతో నా భవిష్యతి అంత అని చెప్పుకోవచ్చు. అంత చిన్న వయస్సులో కేవలం 4 ఏళ్ల కాలంలో అన్ని మహత్తరమైనటువంటి గ్రంథాలని రచించడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. కేవలం వారు సాక్షాత్తు పరమేశ్వరాంశ సంభూతులు కాబట్టి వారికి మాత్రమే అది కుదిరింది. ఆ తర్వాత శంకరులు తమ భాష్యాలను శిష్యులకు బోధించారు. వీళ్ళలో పైన చెప్పిన సనందుడు, ఆయనే తర్వాత పద్మపాదులు అని కూడా అంటారు. ఆయన గురించిన మరికొన్ని విషయాలన్నీ కూడాను మనం తర్వాత కథలో చెప్పుకుందాం. ఒకరోజు శంకరులు శిష్యులకు పాఠం చెప్పి ముగిస్తుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చి ఆచార్య, తదంతరే అని మొదలయ్యేటువంటి బ్రహ్మసూత్రానికి మీరు ఎలా భాష్యం చెప్తారో విందామనుంది నాకు అని అడిగారు. అప్పుడు శంకరులు అన్నారు, ఆ వృద్ధుడు చూచి దాన్ని ఖండిస్తూ మరో రకమైనటువంటి వ్యాఖ్యానాన్ని ప్రతిపాదించగా శంకరులు దాన్ని కూడా ఖండించారు. అలా మొదలైనటువంటి వారి యొక్క ఉపవాదములు ఏవైతే ఉన్నాయో అవి సుమారుగా 8 రోజుల పాటు అహోరాత్రములు
సాగిన్నయ్యి. చివరికి శంకరులు ప్రార్థించగా ఆ యొక్క బ్రాహ్మణుడు తన వేషాన్ని విడిచిపెట్టి తన స్వరూపమైనటువంటి వ్యాస మహర్షిగా ఆయన ప్రత్యక్షమయ్యారు. శంకరులు వారికి సాష్టాంగ వందనం సమర్పించారు. ఓ మహర్షి, తమరి గ్రంథాలు నా చేత నాకు చేతనైనంతగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి నేను ఈ బ్రహ్మసూత్రం భాష్యం వ్రాయటానికి సాహసం చేశాను. మరి మీరు ఇదంతా కూడాను చూచి దీంట్లో ఉండేటువంటి మంచి చెడులన్నీ కూడాను పరిష్కరించి సద్విషయాన్ని నాకు ప్రార్థించండి అన్నారు. వ్యాసుల వారు ఆ భాష్యాలన్నింటినీ కూడాను స్వయంగా పరిశీలించి, నా అభిప్రాయం నీ భాష్యంలో ఎంతో చక్కగా నువ్వు చెప్పావు, నాకు చాలా ముదావహంగా ఉన్నది అని, నా సూత్రాలకి భాష్యం వ్రాయటం చాలా అసాధ్యమైన పని, ఈ భాష్యం లోకంలో ఆచంద్రతారాకం కూడాను నిలిచిపోతుంది అని సాక్షాత్తు వ్యాస మహర్షి శంకరుల వారి ముందే ప్రశంసించారు. శంకరులు ఆ తర్వాత, మునివర్య, అయితే నా జన్మ ధన్యమైపోయింది, ఇక నేను చేయాల్సింది ఏమీ లేదు, పైగా నా ఆయుర్దాయం కూడా 16 సంవత్సరాలే, 16 నిండిపోతూ ఉంది. ఇప్పుడు ఇక నేను కాశీ వెళ్ళి మణికర్ణికా ఘట్టంలో శరీరత్యాగం చేస్తాను అని వ్యాసుల వారి దగ్గర చెప్పుకున్నారు. అప్పుడు వ్యాస మహర్షి ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. నీ వల్ల ప్రపంచంలో జరగాల్సినటువంటి మహత్కార్యములు ఎన్నో ఉన్నాయి, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, దేశంలో అనేక రకాలైనటువంటి వేద వాక్యమత ఖండాలు చాలా ఉన్నాయి, ఆ మతాలన్నింటినీ కూడా నువ్వు ఖండించాలి, అద్వైతాన్ని ఉద్ధరించాలి, అంచేత నీకు ఈశ్వరుడు యొక్క ఆదేశంతో మరొక 16 సంవత్సరముల పాటు ఆయుష్ లభిస్తుంది అని వరం ఇచ్చి వ్యాస మహర్షి అంతర్ధానమైపోయినారు. ఈ సంఘటన జరిగిన తర్వాత శంకరులు తమ యొక్క శేష జీవితం అంతా కూడాను దేశాటంలోనే గడిచింది. దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి వారు అద్వైత మత వైశిష్ట్యాన్ని, అద్వైతంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడాను ప్రచారం చేయటంలోనే జరిగింది. కానీ ఆ రోజుల్లో వేదమతం కొంత బలహీనంగా ఉండేది. రాజుల యొక్క ఆదరణ జైన మతానికి, బౌద్ధ మతానికి చాలా ఎక్కువగా ఉండేటువంటిది. సనాతన ధర్మంలో కూడా ఓ పక్క కేవలం కర్మకాండను బోధించే కుమారుల భట్టు, అలాగే మండన మిశ్రులు లాంటి ఆచార్యులు, మరోపక్క శాక్తేయులు, వీరశైవులు, అలాగే వైష్ణవులు, వామాచారులు, పాషండులు, పాశుపతులు, వీరందరూ కూడాను ప్రాబల్యం ఎక్కువగా ఉంటూ ఉండేది. వీరందరికీ జ్ఞాన మార్గము అలాగే అద్వైత సిద్ధాంతము బోధించి వైదిక మతాన్ని పునరుద్ధరించాలి అంటే ఆయా ప్రాంతాల యొక్క మతాచారులను కలిసి వారితో వాదోపవాదాలు అలాగే చర్చలు జరిపి వారినందరినీ ముందుగా ఒప్పించాలి అని శంకరులు ఒక నిర్ణయానికి వచ్చి ఈ ప్రయత్నంలో భాగంగా వారు ఆసేతు సీతాచలం పర్యటించారు. అనేక మంది పండితుల్ని అలాగే ఆచార్యుల్ని వాదోపవాదములతో తనతో పాటు ఒక తాటి మీదకి తెచ్చి వైదిక మతాన్ని దేశమంతా కూడాను బాగా బలపరిచారు. ఈ పర్యటనలో భాగంగా వారు ఇతర మత గురువులతో వారి వారి వాదోపవాదాలు అనేకం జరుపుతూ ఉండేటువంటి వారు. ఇవే శంకర విజయాలు. ఈ విషయాన్ని చిత్సుఖులు, అలాగే ఆనందగిరి, అలాగే చూడామణి దీక్షితులు, అలాగే సదానందులు, అలాగే చిద్విలాసులు ఇలాంటి మహానుభావులందరూ కూడాను వారి వారి యొక్క శంకర విజయ గ్రంథాల్లో వ్రాశారు. అయితే శ్రీ విద్యారణ్య స్వామి వారు రచించారు అని చెప్పే మాధవీ శంకర విజయమే చాలా లోకంలో బహుళ ప్రచారంలో ఉన్నది. ఈ ప్రకారంగా శంకరుల యొక్క ప్రస్థానం జరుగుతున్న సమయంలో తన పర్యటనలో శంకరులు మొట్టమొదటిగా కుమారిల భట్టు అని ఒక ఆయన్ని కావాలి అని నిశ్చయించుకున్నారు. ఎలాగైనా సరే ఆయన్ని ఒప్పించి తన యొక్క సూత్రభాష్యానికి వార్తికం వ్రాయించాలి అని ఒక ఉద్దేశం పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా కుమారుల భట్టు పూర్వమీమాంసల్లో చాలా గొప్ప పండితులు. జైమిని యొక్క సూత్రాలని కూడాను అవపోసనపట్టినటువంటి మంచి పండితుడు ఆయన. వేద విహితమైనటువంటి కర్మ ఆచరణ ప్రజాబాహుల్యంలో బలపరిచి అలాగే వేదవాక్యమైనటువంటి మతాలన్నీ కూడాను ఖండించి వేదమతాన్ని ఉద్ధరించేందుకు ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు కుమారుల భట్టు.
ఆయన కొన్నాళ్ళు బౌద్ధ మత గురువుల యొక్క శిష్యరికం చేసి ఆ మత రహస్యాలన్నీ కూడాను లోతుపాతుల్ని కూడాను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయన ఫలితంగా బౌద్ధంలో ఉండేటువంటి లోటుపాట్లన్నీ కూడాను గ్రహించి నిశితంగా ఖండించి తద్వారా వేదమతాన్ని బలపరుస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన కాశీరాజు యొక్క ఆస్థానంలో ఆయన ప్రాపకంలో ఉన్నటువంటి బౌద్ధ పండితుల్ని తన యొక్క వాద పటిమతో ఓడించారు. రాజు మాత్రం ఈ వాదాలకేమి, ఇట్లాంటి వాదాలు చాలా మేము చూస్తూనే ఉన్నాము, బౌద్ధం గొప్పదా లేక వేదమతం గొప్పదా అని ప్రత్యక్ష సాక్ష్యంతో మీరు రుజువు చేయండి. మీ మతంలో మీకు పూర్తి విశ్వాసం ఉంటే దాని కారణంగా కొండ మీద నుంచి దూకి నిరపాయంగా గనక బయటపడితే ఎటువంటి అపాయం లేకుండా ఎవరు అలా చేయగలిగితే వారి మతం గొప్పది అని రుజువవుతుంది అని చెప్పారు. అని ఉభయపక్షాలకి ఆయన ఆ రాజు సవాలు విసిరాడు. ఆ సందర్భంలో కుమారుల భట్టు వారు కొంచెం కూడా ఏమాత్రం సందేహించకుండా కొండ ఎక్కి వేదాలే పరమ ప్రమాణాలు కనుక అయితే, వేదాలు పరమ ప్రమాణాలు అయితే నాకే అపాయము జరగదు అంటూ అమాంతం కొండ ఎక్కి కిందికి దూకేశాడు. కన్ను కింద ఆ సమయంలో వారికి కొద్దిగా కొంచెం చీరుకుపోవడం తప్ప ఆయనకేమీ అపాయం జరగలేదు. ఎందుకు అలా జరిగింది అని విచారం చేస్తే వేదాలే కనుక పరమ ప్రమాణాలు అయితే అని ఒక సంశయమైనటువంటి భావంతో, వేదాలే పరమ ప్రమాణాలు నేను దూకుతున్నాను అంటే గొడవ ఉండేది కాదు, వేదాలే పరమ ప్రమాణాలు అయితే అనే సంశయంతో ఉండటం వల్ల వారికి ఆ చిన్న అపాయం జరిగింది అంటారు. అయితే రాజుగారు ఇతర ప్రజలు ఈ అద్భుతమైనటువంటి సంఘటన తర్వాత ఆ కుమారుల భట్టుకి దాసోహం ఉన్నారు. ఆ తర్వాత వైదిక కర్మకాండలకు దేశంలో బాగా అత్యంతమైనటువంటి ప్రాముఖ్యము, ప్రాబల్యము, విశేషము బాగా ప్రచారంలోకి వచ్చింది. ప్రజలందరూ కూడాను కేవలం కర్మిష్ఠులుగా మారిపోయినారు. కర్మమే బ్రహ్మ అనేటువంటి అపోహ దేశమంతా వ్యాపింపజేశాడు కుమారుల భట్టు. ఈ అపోహను తొలగించాలి అని శంకరులు కుమారుల భట్టుతో వాదోపవాదాలకి ప్రయాగికి వెళ్ళారు. అంటే కేవలం కర్మకే పరిమితం కాకూడదు, జ్ఞానం కూడా సంపాదించాలి అని ఆ దృష్టితో అందరికీ తెలియజేయాలి అని. అప్పుడు ప్రయాగలో కుమారుల భట్లు ఉన్నప్పుడు వారు తుషాగ్ని ప్రవేశం, తుషాగ్ని అంటే ఓకని తుషము అంటారు, వడ్ల ద్వారా వచ్చేటువంటి ఓక ఏదైతే ఉంటుందో దాన్ని తుషము అంటారు. వారు పెద్ద ఊక రాసి పోసుకొని దానికి నిప్పంటించుకొని దాంట్లో ప్రాణం త్యాగం చేయాలి అని నిర్ణయించుకున్నారు అన్నటువంటి విషయాన్ని భగవత్పాదులు వారు తెలుసుకున్నారు. ఎందుకు అలా అనుకున్నారు అంటే వారు బౌద్ధ మత గురువుల దగ్గర చేరుకొని వాళ్ళ దగ్గర విద్య నేర్చుకొని వారికి ద్రోహం చేయవలసి వచ్చిన కారణంగా తనకు సంక్రమించినటువంటి ఆ గురుద్రోహ పాపం పోగొట్టుకోవాలి అని కర్మల ఉద్ధరణ కోసం కేవలం కర్మలే బ్రహ్మమని ప్రజలకు కర్మబ్రహ్మవాదం చెప్పవలసి వచ్చినందున బ్రహ్మద్రోహ పాపానికి ప్రాయశ్చిత్తంగా కూడా ఈ రెండు రకాల ప్రాయశ్చిత్తంగా వారు అగ్నిలో ప్రవేశించారు. కేవలం కర్మనిష్టలో భాగంగానే అగ్ని ప్రవేశంతో ప్రాణత్యాగం సంకల్పించాడని కొందరంటారు. శంకరులు ఆయన వద్దకు చేరేటప్పటికీ తుషాగ్నిలో సగం శరీరం కాలిపోయి ఉన్నటువంటి ఆయనకి శరీర బాధ తగ్గిపోయింది. వెంటనే ఆయన శంకరులను ఈశ్వరావతారంగా గుర్తించి నమస్కారం చేశారు. శంకరులు సదుద్దేశంతో ప్రవర్తించినటువంటి నువ్వు ద్రోహివి ఏమాత్రం కాదు, నీకు గురువుల్ని అవమానించేటువంటి గురుద్రోహం పాపం నీకు రాదు అని చెప్పారు. ఇప్పుడే నేను నా కమండలంతో యొక్క జలం తీసుకొని ప్రోక్షణ చేసి నేను నీ బతికిస్తాను అని సాక్షాత్తు నువ్వు కుమారస్వామి వారి యొక్క స్వరూపము అని చెప్పి ఆ అంశ సంభూతుడివి అని చెప్పి నా బ్రహ్మసూత్రానికి నీవు వార్తిక్యము వ్రాసి కర్మబ్రహ్మవాదం నిర్మూలించు అని శంకరులు ఆ కుమారుల భట్టుకు చెప్పారు. ఆ కుమారుల భట్టు ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. నా సత్యవ్రతానికి భంగం వద్దు, నా ముఖ్య శిష్యుడు అలాగే బావమరుది అయినటువంటి మండల మిశ్రుల వారు ఉన్నారు, వారి దగ్గరికి, వారు మాహిష్మతీపురంలో ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి వారిని మీరు వాదనలో జయించండి, అప్పుడు మీ యొక్క కీర్తి దేశమంతా కూడాను పాకిపోతుంది అని ఆయనే మీ యొక్క భాష్యానికి వార్తికం వ్రాస్తారు
అని నాకు తారక మంత్రాన్ని ఉపదేశించి నన్ను తరింపజేయండి అని చెప్పారు. అప్పుడు శంకరులు ఆయనకి మంత్రోపదేశం చేసి ఆ కుమారు భట్ల వారికి సద్గతిని ప్రసాదించారు. ఆ తర్వాత శంకర భగవత్పాదుల వారు ప్రయాగ నుంచి బయలుదేరి మాహిష్మతీపురానికి వెళ్ళారు. ఆ శంకరులు మండన మిశ్రుడిని కలవటానికి మాహిష్మతీపురంలో ఆయనకు మహాపండితుడని కర్మిష్ఠని ఆయన తెలుసుకోవడానికి ఒకటే ఒక గుర్తు ఉంటుంది అని ఒక బండ గుర్తు చెప్పారు. ఏమిటి ఆ బండ గుర్తు అంటే, ఆయన ఇంటి బయట 2 చిలకలు ఉంటాయి. ఆ చిలకలు 2 కూడాను మాట్లాడుకుంటూ ఉంటాయి. ఏమని మాట్లాడుకుంటాయ్యా అంటే, వేదములు సుఖప్రమాణములా లేక పరతః ప్రమాణములా అని ఆ 2 ప్రశ్న వేసుకుంటూ ఉంటాయి. ఆ 2 చిలకలు జగత్తు నిత్యమా లేక అనిత్యమా, అట్లాంటి వేదాంత విషయాలే ఆ 2 చిలకలు వాటిలో మాట్లాడుకుంటాయి అని చెప్పారు. శంకరులు ఆ గుర్తు తీసుకొని మండన మిశ్రుడి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ మండన మిశ్రుల వారు వారి యొక్క తండ్రి గారి యొక్క శ్రాద్ధాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో భక్తులుగా జైమిని మహర్షి అలాగే వ్యాస మహర్షి ఇద్దరు కూర్చొని భక్తుల కోసం వారిని కూర్చోబెట్టారు. ఆ సమయంలో ఈ శంకరులు వాకిట్లోకి వెళ్ళేటికి ఏమాత్రం వీరి యందు గౌరవభావం లేనటువంటి మండన మిశ్రుల వారు వేళ వాకిట్లోకి వచ్చాడు. ఈ యొక్క అతిథిని చూచి వారు కాస్త చాలా చిరాకు పడ్డారు మండన మిశ్రుల వారు. ఆ సందర్భంలో ఆ వేదవ్యాస మహర్షి మందలించి మండన మిశ్రుణ్ణి వాకిట్లోకి వచ్చినటువంటి అతిథిని గౌరవించాలి, ఆయన సాక్షాత్తు బ్రహ్మజ్ఞానటువంటి సన్యాసి, ఆయన్ని సరిగ్గా వెళ్ళి నువ్వు సత్కరించు అని వేదవ్యాసుల వారు చెప్పారు. వెంటనే తప్పు తెలుసుకున్నటువంటి ఆ మండల మిశ్రుల వారు వాకిట్లోకి వచ్చి శంకరుల్ని భిక్ష స్వీకరించండి అని సవినయంగా ప్రార్థించారు. నాకు కావాల్సింది ఈ భిక్ష కాదు, నాకు వాదభిక్ష కావాలి అని చెప్పారు. వేదాంతం వదిలేసి కేవలం కర్మలే సర్వస్వం అంటూ లోకాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్న నిన్ను నేను వాదంలో గెలవటానికి వచ్చాను, కాబట్టి నాకు వాదభిక్ష పెట్టు అని అన్నారు. మందర మిశ్రుడు ఆ విషయం విని, అది నీ తరం కాదు నాయన, అయినా ఈరోజు మా ఇంట్లో నేను శ్రాద్ధకర్మని ఆచరిస్తూ ఉన్నాను, ఇవాళ మీరు ఉండండి, రేపొద్దున మనం కూర్చుందాము అని చెప్పారు. తర్వాత పూజ్యులైనటువంటి వేదవ్యాసుడు అలాగే జైమిని మహర్షి మన వాదాలకి మధ్యవర్తులుగా ఉంటారు అని అన్నాడు. వ్యాస జైమినీలు మాత్రం మీ వాదోపవాదాలకు తగిన మధ్యవర్తి మేము కాదు, మండన మిశ్రుల వారి యొక్క భార్య అయినటువంటి ఉభయ భారతి, ఆమె సరస్వతి అవతారం, మంచి తత్వజ్ఞానురాలు అని సలహా చెప్పి మరుసటి రోజు ఈ జైమిని వ్యాస మహర్షిద్దరు కూడా జారుకున్నారు. అలాగే మర్నాడు వారు ఇద్దరూ కూడాను వాదసభ ఉభయ భారతి వారి మధ్యవర్తిత్వంలో ఆరంభమైంది. శంకరులు ఇలా మొదలుపెట్టారు. ఏమిటి అంటే వాదం, మండన మిశ్రాచార్య, పరమార్థము సత్తు చిత్తు ఆనందము అద్వితీయము శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము అయిన బ్రహ్మమే అవిద్య చేత అంటే అజ్ఞానం చేత కప్పబడి మనమందరం కూడాను చిత్ర విచిత్రమైనటువంటి ఈ చరాచరమైన జగత్తంతా కూడాను కనిపిస్తూ ఉన్నది అని మనం అనుకుంటూ ఉంటాం. జగత్తు సత్యమా అసత్యమా? నా దృష్టిలో జగత్తు అసత్యం. కానీ మీరందరూ జగత్తు సత్యం అనేటువంటి వాదంలో మునిగిపోయి కర్మలను ఆచరిస్తూ ఉన్నారు మీరందరూ కూడా. ఎలాగంటే ఉదాహరణకి రజ్జు సర్ప భ్రాంతి. ఒక చీకట్లో తాడును చూసిన తర్వాత దాన్ని పాము అనుకుంటాం. దీపం వెలుగు ద్వారా విషయం తెలుసుకుంటే అక్కడ పాము లేదు, తాడు మాత్రమే ఉన్నది. అలాగే సముద్రపు చిప్పలో, ముత్యము చిప్పలో మంచి ఎండాకాలంలో ఆ ఎండపడ్డప్పుడు ఆ చిప్ప మీద ఉండేటువంటి వెలుగు వెండిలాగా కనిపిస్తుంది. కానీ ఎండైపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే దాంట్లో వెండి ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి బ్రహ్మజ్ఞానమే మోక్షము, దీనికి వేదాంతాలైన ఉపనిషత్తుల వాక్యాలే పరమ ప్రమాణములు. ఇది నా సిద్ధాంతం. మన వాదంలో ఈ సిద్ధాంతాన్ని నేను గనక నిలబెట్టలేకపోతే నా సన్యాసము అలాగే నా కాషాయ వస్త్రాలు వదిలేసి తెల్ల బట్టలతో నీ శిష్యుణ్ణి అయిపోతాను అని
జయాపజయాలు నీ ధర్మపత్ని అటువంటి ఉభయ భారతి నిర్ణయ ప్రకారమే ఉంటుంది అని కూడా శంకర భగవత్పాదుల వారు వాదాన్ని ప్రతిపాదన చేశారు. మండనమిశ్రుడు కూడా ఇలా అంటున్నాడు. ఏమనంటే, చిద్రూపడేటువంటి పరమాత్మకి శక్తి లేదు, అది వేదశబ్దం వల్లనే కలుగుతుంది. దేవుడికి స్వతహాగా శక్తి లేదు, మంత్రాలు పూజల వల్లే ఆయన శక్తి కలుగుతుంది. వేదాలు ప్రమాణాలు, వేదవిహితమైనటువంటి కర్మ వల్లనే మనిషికి ముక్తి కలుగుతుంది. మనిషి ఆ కర్మ యావజ్జీవం చేసి తీరవలసిందే. ఇది నా సిద్ధాంతం. దీన్ని కనుక నేను స్థాపించలేకపోతే నేను శిష్యుడిని సన్యాసం స్వీకరిస్తాను అని చెప్పారు మండలమిశ్రుల వారు. ఈ ప్రకారంగా ఇద్దరికీ ప్రారంభమైంది. జీవుడు ఈశ్వరుడు ఒకటేననేటువంటి మీ అద్వైతవాదానికి ప్రమాణం ఏమీ లేదు కదా అని కూడా అన్నాడు మండలమిశ్రులు. తత్వమసి శ్వేతకేతో ఇత్యాది వాక్యాలన్నీ కూడాను ఉపనిషద్వాక్యాలే ప్రమాణము అని కూడా వారు శంకరులు చెప్పారు. ఉపనిషద్వాక్యాలన్నీ కూడాను ఒట్టి హాంఫట్ లాంటివి, అవి జపానికి వాటికే అర్థం ఉండదు అన్నాడు మండనమిశ్రుడు. హాంఫట్ లాంటి శబ్దాలకి అర్థం లేకపోవచ్చు, కానీ స్పష్టమైనటువంటి అర్థం ఉన్న శబ్దాలకి నువ్వు చెప్పేది వర్తించదు అని శంకరులు అన్నారు. ఇలా మొదలైనటువంటి వారి ఇద్దరి యొక్క వాదం వారం రోజుల పాటు సుమారుగా సాగింది. ఒకరి వాదం ఒకరు తీవ్రంగా ఖండించుకుంటున్నా ఏమాత్రం క్రోధం లేకుండా, పరస్పర నింద లేకుండా, పరుష వచనాలు లేకుండా చక్కగా ప్రశాంతంగా ఇద్దరు కూడా వాదం సాగించారు. అప్పుడు ఉభయభారతి, ఆ సరస్వతీ స్వరూపమైనటువంటి మండలమిశ్రుల వారి యొక్క భార్య అయినటువంటి ఉభయభారతి 2 పూలమాలను తెప్పించి వారి ఇద్దరి మెడలో వేయించింది. ఎవరి యొక్క మెడలో పుష్పమాల ముందుగా వాడిపోతుందో వాళ్ళు ఓడినట్లు అని ఆవిడ ఒక సిద్ధాంతం చెప్పింది. 5-6 రోజుల పాటు ఆ మహాపండితులు కూడాను వైదిక వాంగ్మయం గురించి, లౌకిక వాంగ్మయం గురించి ప్రమాణాలు చూపుతూ, యుక్తులు చెప్పుకుంటూ, ఒకరినొకరు తీసుకోకుండా వాదోపవాదాలు సాగించారు. క్రమక్రమంగా మండనమిశ్రుల వారి మెడలో ఉన్నటువంటి మాల కాస్త వాడిపోయింది. ఆయన మెడలో పూలమాల వాడిపోయింది. అప్పుడు ఉభయభారతి వచ్చి, ఈరోజు ఇద్దరు కూడాను భిక్షకు లేవండి అని ఆహ్వానించింది. ఆ మాటల్లో చాలా అర్థం ఉంది. ఇద్దరు కూడాను భిక్షకు లేవండి అన్నది. మామూలుగా సన్యాసికి భిక్ష ఇవ్వాలి, గృహస్థికి భోజనం పెట్టాలి. కాబట్టి ఇప్పుడేంటి ఇద్దరు భిక్షకు లేవండి అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఓడిపోయినావు నాయన, నువ్వు సన్యాసం పుచ్చుకోవచ్చు అని తన యొక్క భర్త గురించి చెప్పటం. కాబట్టి తర్వాత ఆమె శంకరులతో, నేను దూర్వాసుల యొక్క శాపం వలన భూలోకంలో పుట్టాను, నీ విజయంతో నాకు శాప విముక్తి అయిపోయింది అని చెప్పింది ఉభయభారతి. దూర్వాస మరి శాపం ఇవ్వటం వల్ల భూలోకంలో ఒక మానవురాల్లాగా జన్మించింది అని చెప్పి ఆమె అదృశ్యం అయిపోతుండగా శంకరులు ఆమెను వనదుర్గా మంత్రంతో బంధించి ఆపి నమస్కరించి, తల్లి నువ్వు సాక్షాత్తు సరస్వతీదేవి, నాకు ఆ విషయం తెలుసు, నేను నీ భక్తుడిని, నీ దాసుణ్ణి, నా మీద దయ ఉంచి మరికొంత సమయం ఆగు అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సరస్వతీ అమ్మవారు ఒప్పుకున్నది. మండనమిశ్రుడు, యతీంద్ర, నేను వాదములో ఓడినందుకు నాకు ఏమాత్రం చింతలేదు, కానీ నీ వాదం బట్టి జైమిని మహాత్ముడి యొక్క సూత్రాలు, కర్మ మార్గము అన్నీ కూడా వీగిపోతున్నాయి, అది నాకు చాలా బాధగా ఉంది అని చెప్పాడు మండనమిశ్రుడు. శంకరులు ఇలా సమన్వయం చేశారు. ఈ సమన్వయం చాలా అద్భుతంగా ఉంటుంది. వేదాంతబద్ధమైనటువంటి మాయాత్మవాదానికి జైమిని సూత్రాలు ఏమాత్రం కూడాను విరుద్ధంగా లేవు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి చిత్తశుద్ధి, ఏకాగ్రత చాలా అవసరం. అది కావాలి అంటే కర్మాచరణ చేసి తీరవలసిందే. లోకంలో చాలామంది మనం చూస్తూ ఉంటాం, కర్మకే బద్ధులైపోతూ ఉంటారు. కర్మ ఎందుకు అంటే చిత్తశుద్ధిని సంపాదించుకోవడానికి, ఏకాగ్రతను సంపాదించుకోవడానికి కర్మ తప్ప, కర్మకే మనం బద్ధులమైపోయి అసలు విషయాన్ని మనం లోకంలో వదిలేస్తూ ఉన్నాం. కాబట్టి అలా చేయడానికి వీలు లేదు అని విషయలోనటువంటి జనసామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోక్ష పురుషార్థానికి అధికారం, అర్హత లేదు కనుక జైమిని కర్మ మార్గాన్ని బోధించాడు. కర్మ ద్వారా జ్ఞానమే సంపాదించాలి. ఎవరైతే జ్ఞానం సంపాదించకుండా అల్పులు ఉంటారో వాళ్ళకి జైమిని సూత్రాల ద్వారా ఈ కర్మ ఏదైతే ఉందో ప్రతిపాదన చేశారో దాన్ని బోధించారు అని చెప్పారు. మండలమిశ్రుల వారికి ఇంకా వారు ఈ సమాధానంతో తృప్తిపడలేదు. ఊరట కలగక తన గురువైనటువంటి వెంటనే జైమిని మహర్షుల్ని స్మరించారు. ఆయన వెంటనే ప్రత్యక్షమైనారు. మండన, శంకరులు సాక్షాత్తు పరమేశ్వరుడు అవతారయ్యా, మహాజ్ఞాని,
వారు సకల వేద శాస్త్రాలు తెలిసిన వారు. నా సూత్రాలకు ఆయన చెప్పిన సమన్వయం ఏదైతే ఉందో అది సాక్షాత్తు సరైనటువంటిది, అదే సత్యము అని చెప్పి ఆయన అంతర్ధానమైపోయినారు. మండల మిశ్రులు శంకరుడి యొక్క పాదాల మీద పడిపోయి, స్వామి, నేను ఇంతవరకు చేసినటువంటి వాదాల్ని మన్నించండి, ఇవాటి నుంచి కర్మలన్నీ కూడాను నేను పరిచయిస్తున్నాను, నాకు సన్యాసాశ్రమం ఇప్పించి మీ యొక్క శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు. తర్వాత ఆ ఉభయ భారతి, నా భర్తను జయించి నువ్వు అర్ధ విజయాన్నే సాధించావు, నన్ను కూడా వాదనలో జయిస్తేనే నీకు పూర్ణ విజయం కలుగుతుంది అని శంకరుడికి చెప్పింది. ఆ తర్వాతే నా భర్త నీకు శిష్యుడిగా అవుతారు అని కూడా చెప్పింది. దానికి ఆవిడ ఒక 15 రోజుల పాటు సమయాన్ని కూడా నిర్ణయించింది. ఉభయ భారతీ శంకరుల మధ్య వాదోపవాదాలు, విద్యావాదాలు జరిగాయి. శంకరుల విజయం నిశ్చయంగా కనబడింది. అప్పుడు ఉభయ భారతి అతనిని, అయ్యా, మీరు అనేక శాస్త్రాల్లో ఆరితేరారు, బాగుంది, మీరు కామశాస్త్రంలో 5 ప్రశ్నలు వేస్తాను, వీటికి మీరు కనుక జవాబు చెప్పగలిగితే మిమ్మల్ని నేను సర్వజ్ఞుణ్ణి అని ఒప్పుకుంటాను అని, లేకపోతే జితోస్మి అని ఓటమిని ఒప్పుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. శంకరులు బాల్యంలోనే సన్యాసాశ్రమంలో ప్రవేశించిన శంకరులు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేనని 1 నెల గడువు కావాలి అని ఆయన అన్నారు. అందుకు ఆ ఉభయ భారతీయ అమ్మవారు ఒప్పుకున్నది. శంకరులు శిష్యులతో పాటు వెంటనే బయలుదేరి మాహిష్మతి నగరానికి బయలుదేరారు. దోవలో ఒక ఊళ్ళో ఒక రాజు వేటలో ఉండగా మరణించాడు. అతని యొక్క భార్యలు అతని యొక్క కళేబరం చుట్టూ చేరి దుఃఖించడాన్ని భగవత్పాదుల వారు చూశారు. శిష్యులతో, నాకు కామసంకల్పం లేదు, సర్వకాల సర్వావస్థల యందును బ్రహ్మసత్యము జగత్తు మిథ్య అన్న వివేకనిష్ఠులో కలవారికి యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడిలాగా కర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో అవి ఏవి అంటవు. అయినప్పటికీ ఈ శరీరం విడిచి వేరే శరీరంలోకి ప్రవేశించి నేను కామశాస్త్రం బాగా అధ్యయనం చేసి పరిశీలన చేసి దాంట్లో కూడా నేను పూర్ణత్వాన్ని సంపాదించాలి, దానికి ఇదే నాకు మంచి అవకాశము అని, నేను తిరిగి ఈ శరీరంలోకి వచ్చేంత వరకు ఈ శరీరాన్ని మీరు జాగ్రత్తగా కాపాడండి, దీన్ని జాగ్రత్తగా రక్షించండి అని చెప్పి పరకాయ ప్రవేశ విద్య అంటే ఈ శరీరంలో ఉండేటువంటి ప్రాణాలని వేరే శరీరంలోకి ప్రవేశించే విద్య వారికి భగవత్పాదుల వారికి వచ్చు కాబట్టి, వారి సంకలావతారం కాబట్టి వారు వెంటనే ఈ శరీరాన్ని లేసి ఆ చనిపోయినటువంటి ఆ రాజుగారి యొక్క శరీరంలోకి ప్రవేశించారు. ఎప్పుడైతే ప్రవేశించారో ఆ శరీరంలో చలనం ప్రారంభమైంది. అది సజీవంగా ఉండటం చూచి ఆయన ఆ భార్యలందరూ కూడా సంతోషపడ్డారు. వెంటనే అంతఃపురానికి తీసుకెళ్లారు. అంతఃపుర స్త్రీలు ప్రజలు సంతోషించారు. రాజుని రాజభవనంలోకి తీసుకెళ్లి అనేక సపర్యలు చేశారు. రాజ్యభారం అంతా కూడాను ఆ రాజు మంత్రులకి వదిలేసి అంతఃపురంలో శృంగార శాస్త్రాలు, వాటికి సంబంధించిన వ్యాఖ్యానాలు బాగా పరిశోధించి స్వయంగా ఒక కామశాస్త్ర గ్రంథాన్ని కూడా రాశారు. పాతరాజు గారి ప్రవర్తనకు ఈ కొత్తగా వచ్చినటువంటి రాజు ప్రవర్తనకు ఏదో తేడా ఉంది అని మంత్రులకు చిన్న అనుమానం కలిగింది. ఎవరో మహాయోగి మన యొక్క రాజుగారి శరీరంలో పరకాయ ప్రవేశించేసి ఉంటాడేమోనని ఆలోచించారు. ఈ రాజు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోకుండా దేశంలో ఎక్కడైనా దహనం కాని శవం, కళేబరాలు ఏమన్నా ఉంటే వాటిని వెంటనే దహనం చేయండి, తగలబెట్టేయండి అని ఆ మంత్రులందరూ కూడాను సైనికులకి ఆజ్ఞ ఇచ్చారు. ఆ రాజసైనికులు ఒక గుహలో శంకరుల యొక్క శరీరాన్ని చూచి దాన్ని దహనం చేసే ప్రయత్నం చేస్తుండగా ఆఖరి క్షణంలో తెలుసుకున్నటువంటి శంకరులు ఆ రాజు శరీరం వదిలిపెట్టేసి వచ్చి తమ యొక్క శరీరంలో ప్రవేశించారు. నరసింహస్తోత్రంతో అగ్నితాపం అప్పటికే వాళ్ళు కొంత అంటించారు కాబట్టి ఆ నరసింహస్వామిని చక్కగా ధ్యానించుకొని ఆ అగ్నితాపం శాంతి చేసుకొని స్వశరీరంలో మళ్ళీ ప్రవేశించి మాహిష్మతీపురానికి తిరిగి వెళ్ళారు. ఈ ప్రకారంగా వెళ్ళిన తర్వాత వారు వెంటనే ఉభయ భారతి ఆయన చూడగానే సాష్టాంగ నమస్కారం చేసింది. యతీంద్ర, నువ్వు శంకరుల యొక్క అవతారం నాకు తెలుసు, మనుష్య ధర్మంగా వెళ్ళి కామశాస్త్రం నేర్చుకొని వచ్చినట్లు నటిస్తున్నావు, నీవు సాక్షాత్తు సర్వజ్ఞుడివి, సంపూర్ణ జయం నీదే, ఇక నాకు సెలవు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అని ఆ ఉభయభారతి చెప్పింది. తల్లి, అలాగే వెళ్ళిరా, నేను స్థాపించేటువంటి పీఠాల్లో నువ్వు ఉండి నీవు శారదామార్తగా పూజలు అందుకొని మా అందరి యొక్క భక్తుల యొక్క ఇష్టార్థాలను కూడా ప్రసాదించాలి అని ప్రార్థించారు. అలాగే అని చెప్పి
ఆవిడ అంగీకరించి తక్షణమే ఆ సరస్వతి అమ్మవారు సత్యలోకానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మండన మిశ్రుల వారు ఆయన దగ్గర సన్యాసం పుచ్చుకొని మహావాక్యోపదేశం తీసుకున్నారు. ఆయనకి సురేశ్వరుడు అని వారు ఆశ్రమనామం ఇచ్చారు. ఆయన శంకరాచార్యుల యొక్క ముఖ్య శిష్యుల్లో ఒకరుగా ఉన్నారు. ఆ తర్వాత కథంతా కూడాను మనం రేపు చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.